అసలు ఎందుకు దేవుడు శ్రమ కల్పిస్తాడు? నాకైతే జవాబు దొరికింది. లేకుంటే నా కుమార్తె వెళ్ళిపోయినప్పుడే నేను ఈ మార్గం నుండి తొలగి వేరే మార్గంలోకి వెళ్ళిపోయాను. ఎందుకు జరిగింది ఇలా? నా కుమార్తె అంత అంటగత్తే భూమి నుండి పడిన ఒక దూతలాగా ఉండింది. ఆమె ఎందుకు ఇచ్చినాడు దేవుడు, ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు? కానీ చనిపోకముందే నా తల్లి నన్ను హెచ్చరించి, ఆమె ఒక 2 రోజులైతే ఆమె ప్రాణం పోతున్నప్పుడు ఆమె నన్ను పిలిచింది. ఎందుకంటే నేను బ్యాంక్ నుండి రాగానే నా మొట్టమొదటి పని ఏంటంటే నా అందమైన కూతుర్ను ముద్దాడి కాలు మీద ఆడించి ఎంత మురిసిపోయేదాన్ని. అప్పుడు ప్రభువులో నేను నాటబడలేదు. నా తల్లి పడక మీద నుండి నన్ను గద్దించింది, నువ్వు చాలా మురిసిపోతున్నావు, అందమైన బిడ్డను ఎత్తుకొని. నీకు ఒక వాక్యము తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నువ్వు దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తావో అది ఒక్క దెబ్బతో నీ కంటికి ఇంపైన దాన్ని తీసేస్తానండి. షాక్ అయిపోయాను. నేను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్మా? ఇంత చక్కని పాప, దాదాపు 4 సంవత్సరాలు ఎంత ముద్దుగా